హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. టాలీవుడ్ నుండి 3 నెలల వ్యవధిలో 3 పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ముగ్గురు టాలీవుడ్ స్టార్లలో పాన్ ఇండియా స్థాయిలో ఎవరి రేంజ్ ఏమిటన్నది చాటి చెప్పగల సినిమాలు ఇవి. ఈ ముగ్గురు హీరోలు గత సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత ఆయా హీరోల నుంచి కొత్త సినిమా రావడం ఇదే. వీరి గత సినిమా పాన్ ఇండియా రేంజ్ విజయం అందుకోవడంలో వీరి పాత్ర ఎంత? నిజంగానే వీరికి పాన్ ఇండియా రేంజ్ లో స్టార్డమ్ ఏర్పడిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగల సినిమాలు ఈ 3. వాటి సత్తా ఎంత? వాటిలో ఏది నెంబర్ 1 గా నిలుస్తుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. 2021 డిసెంబర్ 15న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ల కాంబినేషన్ లో రూపొందిన పుష్ప సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా మిక్స్డ్ రిజల్ట్ సాధించింది. అంటే ప్రాంతానికి ఫలితం అన్నమాట. రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో పుష్ప కొన్న బయ్యర్లు నష్టపోయారు, అంటే ఫ్లాప్. తెలంగాణలో పుష్ప బయ్యర్ కి లాభాలు వచ్చాయి. సినిమా సూపర్ హిట్. అనూహ్యంగా ఎటువంటి అంచనాలు లేని నార్త్ లో పుష్ప సినిమాని నామమాత్రం రేటుకి కొన్న బయ్యర్ కి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వచ్చాయి. 5 కోట్లు పెట్టి నార్త్ లో పుష్ప రిలీజ్ చేస్తే 100 కోట్లు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. అంటే షేర్ 60 కోట్లు సుమారు ఉంటుంది. దీని ఆధారంగా అల్లు అర్జున్ క్రేజ్ నార్త్ లో పెరిగింది. పుష్ప 2కి విపరీతమైన క్రేజ్ ఉంది అంటున్నారు. అది నిజమో కాదో పుష్ప 2 తెలుస్తుంది. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 కూడా నార్త్ లో అనూహ్య విజయం సాధించింది. 30 కోట్ల పైగా నెట్ వసూళ్లు సాధించింది. కానీ నిఖిల్ తదుపరి సినిమా స్పైని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. కాంతారా, కేజీఎఫ్ సిరీస్ చిత్రాలు కూడా నార్త్ లో అద్భుతంగా ఆడాయి. ఆయా సినిమాలు నచ్చి ఆడాయా, హీరో నచ్చాడా, కంటెంట్ నచ్చిందా అనేది ఆయా హీరోల, ఆయా దర్శకుల తదుపరి చిత్రాలు వచ్చినప్పుడు తేలిపోతుంది. బాహుబలి సిరీస్ చిత్రాలు మాత్రమే కాకుండా RRR కూడా అద్భుతంగా ఆడింది. కాబట్టి రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్. బాహుబలి హీరో ప్రభాస్ కి కూడా పాన్ ఇండియా రేంజ్ ఉన్నట్లుగానే ఉన్నా అది ఇంకా సందేహాస్పదమే. బాహుబలి సిరీస్ తర్వాత నార్త్ లో ప్రభాస్ కి సాలిడ్ హిట్ అంటే అది కల్కి మాత్రమే. కానీ అందులో ప్రభాస్ కంటే అమితాబ్ కే ఎక్కువ పాత్ర, ఎక్కువ పేరు కూడా వచ్చింది. సలార్ ఓకే అనిపించింది. అందులో మరో పాన్ ఇండియా సెన్సేషన్ ప్రశాంత్ నీల్ భాగస్వామ్యం ఉంది. రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్లు. ఇప్పుడు డిసెంబర్ 6న రిలీజ్ అవుతున్న పుష్ప 2 హిట్ అయినా కూడా అల్లు అర్జున్ కి క్రేజ్ ఉందా లేదా అంటే అతని మరో సినిమా రావాల్సిందే. పుష్ప సిరీస్ కాకుండా, సుకుమార్ డైరెక్టర్ కాకుండా. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతుంది. RRR లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ దేవర. RRR రాజమౌళి చిత్రం, పైగా మల్టీ స్టారర్. అది కాకుండా సైడ్ హీరో రోల్ అని ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది జూనియర్. ఇప్పుడు వీటన్నిటినీ ఛేదించుకుని తన స్టామినా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎన్టీఆర్ పై ఉంది. ఇప్పటి వరకు ప్రమోషన్ లో భాగంగా వచ్చిన దేవర కంటెంట్ ప్రామిసింగ్ గానే ఉంది. దేవరపై అంచనాలు కూడా తెలుగు వరకు బాగానే ఉన్నాయి. నార్త్ పరిస్థితి ఏంటి అన్నది తెలియాలి. దేవర హిట్ అయి నార్త్ లో కూడా బాగా ఆడితే జూనియర్ పాన్ ఇండియా స్టార్ గా నిరూపించుకున్నట్లే. అల్లు అర్జున్ లో మరో సినిమా వరకు ఆగనక్కర్లేదు. దేవర, పుష్ప 2తో పాటు టాలీవుడ్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. గ్రేట్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకి ప్రధాన కారకుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటుడి తదుపరి సినిమా గేమ్ చేంజర్. తన ఇంటెన్స్ యాక్షన్ తో RRR ని మరో రేంజ్ కి తీసుకువెళ్లిన ఘనత ఖచ్చితంగా చరణ్దే. అలాంటి హీరో లెజెండరీ డైరెక్టర్ శంకర్ తో కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఇండియన్ 2 ప్రమోషన్స్ లో చరణ్ గురించి శంకర్ చెప్పిన మాటలు ఇదే సూచిస్తున్నాయి. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలో ఉంటాడు చరణ్ అని శంకర్ చెప్పిన మాటలు చాలు సినిమాలో చరణ్ ఎలా చేశాడని చెప్పడానికి. డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ హిట్ అయ్యి తెలుగు, తమిళంతో పాటు నార్త్ లో కూడా ఆడితే చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ అయినట్లే. వాస్తవంగా అయితే చరణ్ కూడా అల్లు అర్జున్ లో మరో సినిమాతో కూడా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గేమ్ చేంజర్ కి శంకర్ డైరెక్టర్ కాబట్టి. కానీ ప్రస్తుతం శంకర్ ట్రాక్ రికార్డ్ ఏమంత బాలేదు. గేమ్ చేంజర్ సినిమాకి క్రేజ్ ఏర్పడడానికి చరణ్ దే మేజర్ రోల్ గా కనిపిస్తోంది. అందుకే గేమ్ చేంజర్ హిట్ అయితే చరణ్ పాన్ ఇండియా స్టార్ అయినట్లే. పుష్ప, RRR ఫలితాలను విశ్లేషించిన RRR విజయంలో రాజమౌళితో ఈక్వల్ షేర్ చరణ్ కి దక్కింది. కానీ నార్త్ పుష్ప విజయానికి ప్రధాన కారణం దేవిశ్రీ ప్రసాద్, సమంత.
కాబట్టి గేమ్ చేంజర్ హిట్ అయితే చరణ్ పాన్ ఇండియా స్టార్ అయినట్లే. చూడాలి దేవరా, పుష్ప 2 గేమ్ చేంజర్ లో ఏది నెంబర్ 1 గా నిలుస్తుందో. మీ అంచనాలు కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.